నేనేనా అనిపిస్తుంది సార్. గ్రేట్. ఈ గ్రేట్. మంత్‌తో నాకు పూర్తయిపోయింది సార్ డెబ్ట్స్ 5,00,000 అమౌంటు. డెబ్ట్స్ క్లియర్ నాకు నేను అయిపోతున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నేనైతే గన. ఓకే. ఓకే. అసలు ఇంత దూరం రాగలిగాం. మన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా సార్ ఇక్కడ. మనకంటూ ఏ కష్టం వచ్చినా చెప్పుకునేదానికి ఎవ్వరు ఉండరు. హ్మ్. మీ క్లాసులు రానప్పుడు నేను చాలా లోన్‌లీగా ఫీల్ అయ్యేదాన్ని సార్. అందుకే మీకు మళ్ళీ మెసేజ్ పెట్టాను. ఓకే. మన వెనుక ఒకరున్నారు అనే ధైర్యం సార్. ఈ ఈ 1 అవర్ క్లాసెస్ రోజంతా ఎనర్జీనిస్తుంది సార్ మాకు. ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఈ సార్ ఈ టైంలో ఇలా అన్నారు గదా! ఇలా అఫర్మేషన్ చేయాలి కదా! ఏమొచ్చినా ధైర్యంతో ఎదుర్కోవాలి కదా! అని. హ్మ్. ఇప్పుడు నా ముందు ఉండే ఛాలెంజెసే నా పాప పెళ్లి సార్. మీరు ఓకే. బ్లెస్ చేయండి సార్. బాగా జరగాలని సార్. ఇంకా 2 ఇయర్స్ ఇక్కడే ఉండి హ్మ్. పాప మ్యారేజ్ సెట్ చేస్తే ఇంకా నాకుండే రెస్పాన్సిబిలిటీ పూర్తయినట్టే సార్. సో, మీ క్లాసులు వింటూ అది గూడా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నేనైతే. గ్రేట్ అండి. మీకు చాలా 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 థాంక్స్ సార్. మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా కూడా నా విషయంలో అది చాలా తక్కువ. అది చిన్న విషయం సార్. నేను మీకు కృతజ్ఞత చెప్పడం అనేది చిన్న విషయమే. మీరిచ్చిన ధైర్యమే కదా సార్ నేనక్కడ వెళ్ళాలనుకుంటున్నాను సార్. వెళ్ళమ్మా ఏం కాదులే. ఆహ్, నేను తోడుంటాను. నా క్లాసులుంటాయి అని మీరు చెప్పడం వల్లే నేను ఇంత దూరం రాగలిగాను సార్. గ్రేట్. ఎక్కడ గ్రేట్. ఇండియా, ఎక్కడ సౌదీ సార్ అసలు ఓకే. ఓకే. ఒక్కొక్కసారి తలుచుకుంటే నేనేనా అనిపిస్తుంది సార్. ఓకే. అనగలరు. మీరు వర్క్ చేస్తున్నారు, సాలరీ వస్తుంది అని. కానీ హ్మ్. ఇంత దూరం రావడానికి చాలా ధైర్యం కావాలి గదా సార్! ఒక అవును. అమ్మాయిని ఇంటి నుంచి అవును. బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండే అమ్మాయిని చదువు హ్మ్. కొంచెమే వస్తుంది. హ్మ్. కానీ ఇంత దూరం ఫ్లైట్ ఎక్కి రావాలంటే చానా ధైర్యం చేయాలి కదా సార్! అది మీరిచ్చిన ధైర్యం అని నేను భావిస్తాను సార్. సో, థాంక్ యూ సో మచ్ అండి. చాలా అసలు చాలా సంతోషంగా ఉంది సార్ నాకైతే నిజంగా నాకు మాటలొస్తున్నా కూడా వణుకొస్తుంది సార్ వాయిస్‌లో. అంత సంతోషంగా ఉంది సార్ ఓహ్! నిజంగా. ఓకే. ఓకే. సూపర్ అండి. గ్రేట్ అండి అస్మత్ గారు. చూడండి మామూలుగా అయితే పడుకొని లేవాలనడానికి లేవలేరు. అలాంటిది మీరు అవును సార్. నైట్ పడుకోకుండానే ఇప్పుడు టైమ్ ఎంతవుతుంది మేడం అక్కడ? సౌదీలో టైమ్ ఎంతవుతుంది? సార్ 3:30 అవుతుంది సార్. అబ్బా! 3:30కి క్లాస్ కోసం కూర్చొని వెయిట్ చేసి క్లాస్ అయిపోయిన తర్వాత అవును సార్. పడుకోవాలంటే కమిట్మెంట్ ఉంది చూసారా? ఇప్పుడు మీకు 5,00,000 నాకు డెబ్ట్ ఉందంటున్నారు. ఆ 5,00,000 డెబ్ట్ ఎట్లా అవును క్లియర్ సార్. చేశారంటే సాధించాలనే తపనతో ఇండియా నుంచి సౌదీకెళ్ళి అక్కడ సౌదీలో వర్క్ చేస్తూ క్లియర్ చేశారు. ఎలాగ సేమ్ ఇదే కమిట్మెంట్‌తో మరొక 2 ఇయర్స్ మేము ఎలాగో విశ్వవిద్య అకాడమీకి ఎలాగో హెల్ప్ చేస్తూనే ఉంటుంది. సో, అదే విధంగా 2 ఇయర్స్ మళ్ళీ యాహ్! సస్టైన్ చేసి మరీ సంపాదించుకొని మళ్ళీ మీ డాటర్ కూడా మ్యారేజ్ మంచిగా చేసుకొని మళ్ళీ ఆ న్యూస్ మళ్ళీ ఇక్కడ మాతో షేర్ చేయాలని మేము కోరుకుంటాం. ఓకే. నా ఓకే. పాప జాబ్ కూడా నేను హ్మ్. అడిగాను మీకు జాబ్ కోసం అంటే అఫర్మేషన్ రాసింటే ఇప్పుడు చేస్తుంది సార్ ఓహ్! హైదరాబాద్‌లో చేస్తుందా? 20,000 ఆ! ఇస్తున్నాను సార్. ఓకే. ఆ! పర్వాలేదు. 1 ఇయర్ పర్వాలేదు. అయిపోయింది సార్ జాబ్ ఓకే. వచ్చి ఓకే. చేస్తుంది సార్. సో, థాంక్ యూ సో చా మచ్ అండి. హ్మ్. చెప్పండి. చాలా సంతోషంగా ఉంది సార్. చాలా చాలా కృతజ్ఞతలు సార్ ఓహ్! మీకైతే గ్రేట్. గ్రేట్. నేను. గ్రేట్. గ్రేట్.